కొత్తగా వచ్చారో వెల్కమ్ టు సుఖీ భవ. నా పేరు సుధీర్. నేను వెల్నెస్ కోచ్ని. లాస్ట్ 18.5 years నుంచి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో వెల్నెస్ కోచ్గా ఉన్నాను. ఈరోజు ఎవరైతే కొత్తగా సుఖీ భవ కమ్యూనిటీ మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు, హెల్త్ ఛాలెంజెస్ ఏదేమైనా కానీ ఇది వర్చువల్ న్యూట్రిషన్ సెంటర్. ఇక్కడ ప్రతిరోజు ఆరోగ్యానికి సంబంధించి టాపిక్స్ చెప్తూ ఉంటాం. బరువు తగ్గడానికి ఏం చేయాలో చెప్తాము, బరువు పెరగడానికి ఏం చేయాలో చెప్తాము. ఒకసారి బరువు తగ్గిన తర్వాత మరలా పెరగకుండా కాపాడుకోవడానికి ఏం తినాలి, ఏం తినకూడదో ప్రతిరోజు టాపిక్ రూపంలో చెప్తాం. అలాగే ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత చాలా మంది హెల్త్ ఇంప్రూవ్ చేసుకున్నారు, బరువు తగ్గారు. కొన్ని రిజల్ట్స్ కూడా ఆల్రెడీ మీరు విన్నారు. ఇంకా నేను అవకాశం ఉంటే, టైం ఉంటే రిజల్ట్స్ కూడా షేర్ చేపిస్తాను. అలాగే సుఖీ భవలో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అనౌన్స్మెంట్ ఉంటుంది. ఇదంతా కలిపి 9:30 లోపల కంప్లీట్ చేస్తాం. సో ఎవరైతే వచ్చారో ఈరోజు కాంప్లిమెంట్గా ఒక 2 days జూమ్ సెక్షన్స్ వినండి, మీకు అర్థమవుతుంది. నిజంగా ఇక్కడ మేము చెప్పినట్టుగా అంటే మీరు ఏదైతే ఆశించి వచ్చారో ఆ రిజల్ట్ వచ్చుద్దో లేదో మీకు అర్థమైంది. చాలా మంది బరువు, చాలా మంది ఆరోగ్యం కోసం వచ్చారు. ఈ రెండు కూడా సుఖీ భవతో సాధ్యమే. ఎందుకంటే ఇక్కడ మేము ఇచ్చేది ఏదైనా సరే న్యూట్రిషన్ ద్వారానే బరువు తగ్గిస్తాం, న్యూట్రిషన్ ద్వారానే హెల్త్ ఇంప్రూవ్ చేస్తాం. న్యూట్రిషన్ అంటే పోషకాలు. కాబట్టి మందులు కానీ లేకపోతే వేరే వేరే పచ్చాలు కానీ డైటింగ్లు కానీ ఏమీ చెప్పం. బాడీకి కావాల్సిన సమతుల్యమైన ఆహారాన్ని అందిస్తూ బరువు తగ్గించే మార్గం చెప్తాం. కాబట్టి ఇది ఎవరికైనా సూట్ అయింది. కొంతమంది నన్ను అడుగుతారు, పెద్ద వయసు వాళ్ళకి సూట్ అవుతా ఈ షేక్స్ తాగొచ్చా, మా పిల్లలకి పెళ్లి కాలేదు ఈ షేక్ తాగితే పిల్లలు పుడతారా లేదా, ఇలాంటి మాటలు మాట్లాడతారు. చాలా మంది డౌట్. నేను చెప్తున్నాను సింపుల్ లాజిక్ ఒకటే, భూమి మీద బతికుండి భోజనం చేసే ప్రతి మనిషికి పోషకాలు కావాలి. ఇది పోషకాహారం మాత్రమే. సో ఈ పోషకాహారం వల్ల బరువు తగ్గుతారు, ఇదే పోషకాహారం వల్ల బరువు పెరుగుతారు, ఇదే పోషకాహారం వల్ల ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే కనుక, అంటే ఆరోగ్య సమస్యలు అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అందరికి అర్థమయ్యేలాగా. మన బోన్స్ లో కాల్షియం తగ్గిపోతే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తాయి, కరెక్టా? అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల. B12 తగ్గిపోతే రక్తహీనత వస్తుంది, ఐరన్ తగ్గిపోతే రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోతాయి, కరెక్టా? విటమిన్ D3 తగ్గితే లోపల ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. సో న్యూట్రిషన్ రిలేటెడ్గా ఏవైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో ఈ పోషకాహారం ద్వారా ఆ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కూడా మనకి క్లియర్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా క్లియర్గా? సో వినండి, టాపిక్ వినండి. ఆ తర్వాత నచ్చితే ఈ న్యూట్రిషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ప్రతిరోజు ఇలాగా 8:30 నుంచి 9:30 దాకా మీ క్లబ్లో రావచ్చు. అలాగే జూమ్లో కూడా మీకు టాపిక్స్ ఉంటాయి. సరేనా? టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఎంతమంది టాపిక్స్ లైట్ వాట్సాప్ స్టేటస్లో పెట్టారు? హ్యాండ్ రైస్ చేస్తారా? చాలా మందికి కావాల్సింది ఏంటంటే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి, కరెక్టా? అవునా కదా? మరి ఎంతమంది టాపిక్స్ లైట్ వాట్సాప్ స్టేటస్లో పెట్టారు? హ్యాండ్ రైస్ చేయండి. 7 days లో వెయిట్ లాస్ ఎలా అవ్వాలి? ఈరోజు టాపిక్ అదే కదా. 1 week లోనే స్టార్ట్ చేసిన ఫస్ట్ వీక్ నుంచే వెయిట్ లాస్ ఎలా అవ్వాలి. సో చాలా మందికి చూస్తుంటాను, వెయిట్ లాస్ అవడానికి కొంతమంది స్లిమ్మింగ్ సెంటర్లకు వెళ్తారు, 70,000 లక్ష రూపాయలు ఖర్చు పెట్టేస్తారు, ఒకేసారి కట్టేస్తారు. ఆ తర్వాత 2-3 సిట్టింగ్లకు వెళ్తారు, ఆ తర్వాత ఇది వేస్ట్ అని చెప్పి ఆ 70,000 వదిలేస్తారు. కొంతమంది చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? ఈ మధ్య కాలంలో వస్తున్న ఒక ఇంజెక్షన్ ఉంది, మోజంపిక్ అని ఇంజక్షన్లు ఉన్నాయి. ఆ ఇంజక్షన్లు ఒక వారానికి ఒకసారి పొడుచుకోవాలి. 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఖర్చు అయింది. డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, ఇంగ్లీష్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కూడా తెలుసు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా పర్లేదు, ఎలాగోలా బరువు తగ్గాలని చెప్పి ఇంజక్షన్లు పొడిపించుకుంటున్నారు కూడా. బట్ ఇక్కడ నేను చెప్పినట్టు ఫాలో అవుతే మొదలుపెట్టిన మొదటి వారం నుంచే మీరు బరువు తగ్గటం, ఒకటే బరువు తగ్గటం కాదు, బరువు తగ్గటమే కాదు, ఆరోగ్యంగా బరువు తగ్గటం ఎలా చేయాలో మీకు అర్థమైంది. నేను ఒక ఆన్సర్ చెప్పండి. సుఖీభావ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ 1 week లోనే నాకు రిజల్ట్ కనిపించింది అన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేస్తారా? మొదటి వారంలోనే నాకు తేడా అర్థమైంది. వెరీ గుడ్, సూపర్. సో మిగతా వాళ్ళకి కూడా ఫస్ట్ 1 week లోనే మీకు మంచిగా రిజల్ట్ రావాలంటే ఏం చేయాలో కొన్ని టిప్స్ చెప్తాను. యాక్చువల్గా వెయిట్ లాస్కి రకరకాల ప్రయత్నాలు చేస్తారు, కరెక్టా? వెయిట్ లాస్ అవుతారా అవ్వరా అంటే 80% పీపుల్ ఫెయిల్ అయిపోతారు. వెయిట్ లాస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు, 80% పీపుల్ ఫెయిల్ అవుతారు. ఎందుకు? అసలు మామూలుగా అంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఈ సుఖీభావ్కి రాకముందు
రకరకాల ప్రయత్నాలు చేసి వాళ్ళు చెప్తారు, సార్ మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం సార్, ఒక 2 కిలోలు తగ్గుతాం సార్, ఆ తర్వాత మళ్ళీ పెరిగిపోతాం సార్, సార్ ఎన్నో ప్రయత్నాలు చేశాం సార్, అసలు బరువు తగ్గడమే జరగట్లా. అసలు ఎందుకు జనాలు వెయిట్ లాస్ అవ్వరు? ఎవరైనా చెప్తారు? అసలు బరువు ఎందుకు తగ్గరు జనాలు? ఎవరైనా చెప్తే మంచి గిఫ్ట్ ఇస్తారు రేపు లైఫ్ స్టైల్. మనకి సుఖీబాల్ లైఫ్ స్టైల్ ఉంది కదా, రేపు 4వ తారీఖు 5వ తారీఖు 2 రోజులు లైఫ్ స్టైల్ జరగబోతుంది. సో ఎవరైనా చెప్తారా? బయట ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గపోవడానికి కారణాలు ఏంటి? మీరు చెప్తే కనుక మంచి గిఫ్ట్ ఉంటుంది. హ్యాండ్ రైస్ చేయండి. ఓకే, ఫస్ట్ పర్సన్ వరలక్ష్మి గారు 1 minute లోనే చెప్పాలి, ఒక్క ముక్కలో చెప్పాలి. ఓకేనా? మనం తినే ఆహారంలో దేనిలో ఎలాంటి పోషకాలు ఉన్నాయి, ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అవి సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల, టైమింగ్స్ పాటించకపోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వలేకపోతుంది. వెరీ గుడ్, సూపర్. ఓకే, శాంతిరత్నం గారు, ఎందుకు జనాలు బయట వెయిట్ లాస్ అవ్వడం కష్టం? 1 minute లో ఆన్సర్ చెప్పాలి మరి. ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్. వెరీ గుడ్, సూపర్. అమ్మా చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. ఇర్రెగ్యులర్ గా డైట్ తీసుకోవడం, ఒక కోచ్ గైడెన్స్ లేకపోవడం వల్ల కూడా లైఫ్ స్టైల్ విధానం ఏ విధంగా నడుచుకోవాలో అవేర్నెస్ లేకపోవడం ముఖ్యంగా కారణం సార్. వెరీ గుడ్, సూపర్. సుఖీబాల్ న్యూట్రిషన్ పాల్పొంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. అది బయట ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా బయట నుంచి అంటే అవుటర్ నుంచి సజెస్ట్ చేసేవి తప్పించి ఇంటర్నల్ గా న్యూట్రిషన్ ఇచ్చుకుంటూ బరువు తగ్గేవాళ్ళు ఏది లేదు. సార్ రాజేష్ గారు అన్మ్యూట్ చేస్తాం. సార్, సో వితౌట్ ఎనీ ప్రాపర్ డైట్, మళ్ళీ కన్సిస్టెన్సీ లేకపోవడం. ఒక ప్రాసెస్ ని స్టార్ట్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ లేకపోతే అది నో ఉపయోగం లేదు. ఓకే, సరే. సింధు సుఖీభవ అన్మ్యూట్ చేస్తాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ లో ఉన్న ఇంట్రెస్ట్ ఒక 1 week పోయిన తర్వాత వాళ్ళకు ఉండదు సార్. ఆటోమేటిక్ గా ఏదో తినడం, టైం ఫాలో అవ్వకపోవడం అలా చేస్తారు సార్. మీరు చెప్పే అన్ని కరెక్టే, బట్ వాస్తవంగా చాలా మందికి బరువు తగ్గాలని కోరిక ఉంటుంది. కరెక్ట్? ఎందుకు బరువు తగ్గాలనుకుంటారంటే, ఒకటి ఆరోగ్యకరంగా బాగుంటారని, రెండవది ఎప్పుడైతే బరువు తగ్గుతారో మన ఫిజికల్ మారినప్పుడు మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. కరెక్ట్? ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టే అని చెప్పి? ఈ మధ్య కాలంలో చాలా పెద్ద సమస్య ఏంటంటే, చాలా పెద్ద సమస్య, ఒకప్పుడు లేని సమస్య, ఈ లాస్ట్ 5 years లో డెవలప్ అవుతున్న సమస్య ఏంటంటే, ఒకటి మనిషి బరువు పెరిగిపోతున్నాడు, 2 లేడీకి జెంట్కి సంబంధం లేకుండా ఇద్దరికి జరుగుతున్న పెద్ద సమస్య హెయిర్ ఫాల్ అవుతుంది, జుట్టు ఊడిపోతుంది. ఈ 2 చాలా పెద్ద సమస్యలు. కరెక్టా? చాలా మందికి ఎప్పుడైతే వెయిట్ పెరిగిపోతారో ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. రెండోది, ఎప్పుడైతే హెయిర్ ఫాల్ అవుతుందో, లేడీస్లో ఉంది ఈ ప్రాబ్లమ్, జెంట్స్ లో కూడా ఉంది ఈ ప్రాబ్లం. కరెక్ట్? ఎప్పుడైతే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటది. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టే అని చెప్పి? అంటే స్టార్టింగ్ లో వెయిట్ స్లిమ్ గా ఉన్నప్పుడు ఉండే కాన్ఫిడెన్స్ పెరుగుతున్న కొద్దీ ఉండదు, అలాగే జుట్టు బాగా ఉన్నప్పుడు ఉండే కాన్ఫిడెన్స్ తగ్గిపోతున్న కొద్దీ ఉండదు. కరెక్టా? కరెక్ట్ అన్న వాళ్ళు చేతుతారా? ఇప్పుడు చాలా మందికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బరువు తగ్గపోతే ఇబ్బంది అని తెలుసు, అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుసు, బరువు తగ్గపోతే బరువు పెరిగే కొద్దీ మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతే మన లుక్ మంచిగా కనపడదు అని కూడా తెలుసు. కానీ ఎందుకు జనాలు వెయిట్ లాస్ అవ్వరు బయట అంటే, మొట్టమొదటి పని హ్యాండ్ డౌన్ చేయండి. చాలా మంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ వెయిట్ లాస్ ఎందుకు అవ్వరండి? చాలా మంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటో చెప్తాను వినండి. కొంతమంది ఏం చేస్తారంటే, బరువు తగ్గాలని చెప్పి వాకింగ్ స్టార్ట్ చేస్తారు. కరెక్టా? ఒక 1 hour వాకింగ్ చేశారనుకో, ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 40 నిమిషాల నుంచి 1 hour వాకింగ్ చేశారనుకో, వాళ్ళు రఫ్గా వాళ్ళు ఖర్చు పెట్టే క్యాలరీస్ ఎంత అంటే ఒక 150 నుంచి 200 క్యాలరీస్ బర్న్ చేస్తారు. 150 నుంచి 200 క్యాలరీస్ మాత్రమే బర్న్ అవుతాయి. ఏది? 40 minutes to 1 hour వాక్ చేస్తే. ఎందుకంటే సో ఇది నా ఏజ్ 23 అప్పుడు. మా ఇంట్లో గృహప్రవేశినప్పుడు నా ఫోటో ఇది. నా ఏజ్ 23. ఇటు పక్క తమ్ముడు ఉన్నాడు, అటు పక్క నానున్నారు. బట్ ఇప్పుడు నా ఫోటో 44 years కి. అంటే దాదాపుగా 18
18 ఏళ్ళ నుంచి ఈ షేక్స్ తాగుతున్నాం. 18.5 years, రేపు జూన్ వస్తే 19 ఏళ్ళు అవుతుంది. ఫిజిక్ ఎప్పుడు కూడా స్ట్రక్చర్ దెబ్బతినకూడదు. అర్థమవుతుందా? అందుకని అందరి ఫోటోలు ఎందుకు చూపించడం, నా ఫోటో నేను చూపించుకుంటున్నా. బాగుందా నా ఫోటో? బాగుందా? ఎంతమందికి నచ్చింది నా ఫోటో? హ్యాండ్ రైస్ చేస్తారు. బాగుంది. ఇక్కడ సుఖీబాక్ ఆప్షన్ లేదు, మీరు ఎత్తాల్సింది. మా నా క్లబ్లో కూర్చొని అంతే కదా మేడం. ఇక్కడ నా క్లబ్లో కూర్చొని చేయకపోతే ఎట్ట కూర్చొని ఆప్షన్ ఎక్కడ ఉంది అసలు అక్కడ? హ్యాండ్ ఆన్ చేయండి. సో ఎప్పుడైతే మనం న్యాచురల్ గా అంటే కరెక్ట్ వేలో డైటింగ్ చేస్తామో, కరెక్ట్ వేలో వెయిట్ లాస్ అవుతాం, స్ట్రక్చర్ బాగుంటుంది, కండ పెరుగుద్ది, కొవ్వు తగ్గుద్ది, స్కిన్ టైట్ వస్తుంది, యాంటీ ఏజింగ్ వస్తుంది. దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాపర్ వెయిట్ లాస్, ప్రాపర్ న్యూట్రిషన్. అంతేగాని ఉపవాసాలు చేస్తే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు చేస్తే, తిండి మానేస్తే, డైటింగులు చేస్తే బరువు తగ్గరు సరికదా. వాడి ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకా డబ్బలు పెరిగిపోతారు. జాగ్రత్త. మూడో పని, చాలా మంది ఎందుకు వెయిట్ లాస్ అవ్వరు అంటే, చాలా మంది చేసే మిస్టేక్ ఒకటి చెప్తాను, జాగ్రత్త వినండి. థర్డ్ మిస్టేక్, దే ఈట్ లాట్ ఆఫ్ వైట్స్ ఎక్కువ తింటారు. వైట్స్ అంటే పిండి పదార్థాలు, వైట్ రైస్, వైట్స్, మైదా, పాలు, చక్కెర, ఇవన్నీ ఎక్కువ తింటారు. బరువు తగ్గాలంటే ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి, షుగర్ బాడీలో పంపించకూడదు, తొందరగా తగ్గరు. ఎంతమంది సుఖీబాబుకి వచ్చిన తర్వాత స్వీట్స్ ఆపేశారు? హ్యాండ్ రైస్ చేస్తారా? ఆపారు. స్వీట్స్ కనుక ఆపకపోతే వెయిట్ లాస్ చాలా స్లోగా ఉంటుంది. రెండోది హ్యాండ్ సుఖీబాబుకి వచ్చిన తర్వాత ఈ షేక్స్ తాగిన తర్వాత నాకు ఫేస్ లో గ్లో వచ్చిందన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేస్తారా? నా ఫేస్ లో ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో ఏమంటారు, ముఖానికి మెరుపు వచ్చిందన్న వాళ్ళు చేతుతారా? పేరంలో వర్చెస్, ముఖానికి మంచి వర్చెస్ వచ్చిందన్న వాళ్ళు చేతుతారా? వచ్చింది. మీ అబ్బాయికి వచ్చిందన్న? వచ్చింది. ఎలా జరిగింది అసలు? ఫేస్ లో గ్లో ఎలా వస్తుంది? మీరేం స్కిన్ కేర్ ఏం వాడకపోయినా ఫేస్ లో గ్లో వస్తుంది షేక్స్ తాగుతున్నప్పుడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తాగే షేక్స్ లో బాడీలోకి విటమిన్స్ వెళ్తున్నాయి, మినరల్స్ వెళ్తున్నాయి, ప్రోటీన్స్ వెళ్తున్నాయి. రెండోది, మీరు ఎప్పుడైతే షేక్స్ తాగడం స్టార్ట్ చేస్తారో యూ స్టార్ట్ అవాయిడింగ్ కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్. పిండి పదార్థాలని, షుగర్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. షుగర్ బాడీలోకి పంపించడం తగ్గిస్తే ఫేస్ లో గ్లో పెరగడం స్టార్ట్ అయింది. అర్థమైందా? ప్రీవియస్లీ సుఖీబాబుకి రాకముందు కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళు, ఐస్ క్రీమ్ తినేవాళ్ళు, స్వీట్స్ తినేవాళ్ళు, అవునా కదా? టీలలో, పాలు, కాఫీల్లో పంచదారలు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు టీ, కాఫీ చోటు దియా, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ చోటు దియా, స్వీట్స్ చోటు దియా. ఆ షుగర్ బాడీలోకి వెళ్ళకపోయేసరికి ఈ స్కిన్ లో ఉన్న ట్యాన్ ఏదైతే ఉందో అది తగ్గడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల స్కిన్ లో గ్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం బాడీకి కావాల్సిన విటమిన్స్ వెళ్ళటం వల్ల ఇంకా మీకు ఫిజిక్ బాగుంటుంది, స్కిన్ లో గ్లో వస్తుంది. సో కానీ డైటింగ్లు చేస్తాం వల్ల స్కిన్ పాడైపోయి ముడతలు వస్తాయి. అర్థమవుతుందా క్లియర్గా? కొంతమంది నా దగ్గరికి వచ్చినప్పుడు క్వశ్చన్ అడుగుతారు, సార్ నేను ఒక 20 కిలోలు తగ్గితే నా స్కిన్ ఎలా అడుగుతా అంటే, సుఖీబాబులు 60 కిలోలు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ స్కిన్ భుజాన్ని వేసుకొని మోస్తా ఉండాలి? అవ్వదు, అలాగ ఏం ఉండదు. స్కిన్ లూజ్ అవ్వటం జరగదు. కానీ డైటింగ్లు చేస్తాం వల్ల స్కిన్ లూజ్ అయిపోద్ది. ఎందుకో తెలుసా? కండ కోల్పోతారు, కొవ్వు తగ్గదు, కండ కోల్పోతారు, వాళ్ళ స్కిన్ అంతా లూజ్ అయిపోద్ది. ఎంతమంది గమనించారు? నాకు సుఖీబాబుకి వచ్చిన తర్వాత ఈ షేక్స్ తాగిన తర్వాత నాకు స్కిన్ టైట్ అయింది, నా ఫిజిక్ మారింది అన్న వాళ్ళు చేతుతారా? ముద్రపోయిన నీ బిఫోర్ ఆఫ్టర్ ఫోటో పంపించు ఒకసారి. ముద్రపోయింది బిఫోర్ ఆఫ్టర్ ఫోటో చూపించండి ఒకసారి. అంటే స్కిన్ లో టైట్ ఎలా వస్తుందో కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. నవ్య మేడంది ఫోటో ఒకసారి చూపించు, అలానే తిరుపతమ్మ గారు, వీళ్ళ ముగ్గురిది ఒకసారి త్వరగా. బ్లెస్ అంది. ఇక్కడ సుఖీబాబులో చాలా మంది, కొన్ని వేల మంది షేక్స్ తాగి స్కిన్ లో టైట్నెస్ వచ్చింది. అందరినీ నేను చూపించలేను కానీ ఒక 2-3 రిజల్ట్స్ చూపిస్తాను. ఎవరికైతే సుఖీబాబుకి వచ్చి షేక్స్ తాగిన తర్వాత స్కిన్ లో టైట్నెస్ వచ్చింది, బరువు తగ్గిన తర్వాత ఒకసారి పంపించండి త్వరగా. నేను చెప్పిన పేర్లు అందరూ ఉన్నావా? ఫస్ట్ వెంకటేశ్వర ముద్రపోయిన, తర్వాత నవ్య గారు, తర్వాత తిరుపతమ్మ గారు, తర్వాత లెసన్. ఈ నలుగురిది చూపించు త్వరగా.
పాపం కష్టమే, ఎతకాలి కదా, బట్ మనకేమో టైం ఉండదు. ఓకే. సో ఇలా పిచ్చి డైట్లు చేస్తే మాత్రం ఏమాత్రం ఆరోగ్యం కాదు. రెండోది బరువు తగ్గరు. నాలుగోది, కొంతమంది ఎందుకు బరువు తగ్గారంటే బయట దే ఆర్ నాట్ సో సీరియస్ అండ్ వాళ్ళకి సరైన మెంటర్ ఉండకపోవటం వల్ల. గుర్తుపెట్టుకుని, బరువు తగ్గాలంటే గురువు ఉండాలి కంపల్సరీ. వెయిట్ లాస్ అవ్వాలంటే గురువు కంపల్సరీ, కోచ్ ఉండాలి కంపల్సరీ. ఎందుకు కోచ్ ఉండాలా? ఎందుకు కోచ్ ఉండాలి? ఎవరైనా చెప్తారా? ఒకసారి ఈ అబ్బాయిని చూడండి, 105 kgs 4 నెలల్లో 73 kgsకి వచ్చాడు. ఒకసారి అతని స్పాట్ లైట్ చేయి, ముద్రపోయిన స్పాట్ లైట్ చేయి. ఒకసారి హ్యాండ్ డౌన్ చేయండి మీరందరూ, అతని స్పాట్ లైట్ అవుతాడు. మీరందరూ హ్యాండ్ డౌన్ చేయండి, వాళ్ళందరిది హ్యాండ్ డౌన్ చేయి. ఇప్పుడు ముద్రపోయిన స్పాట్ లైట్ చేయి. ఇప్పుడు ఆ అబ్బాయి చూడండి, సుఖీబాబుకి రాకముందు 105 కిలోలు ఆయన ఫిజిక్ అలా ఉంది. బట్ ఎప్పుడైతే సుఖీబాబుకి వచ్చి వెయిట్ లాస్ అయ్యారో ఆయన ఫిజిక్ అలా మారిపోయింది. ఇప్పుడు మనిషిని చూపిస్తాను చూడండి, స్లైడ్ ప్లీజ్. ఇతను బాగున్నాడా? బాగా కనిపిస్తున్నాడా? ఎంత తగ్గావు మొత్తం? సార్ గుడ్ మార్నింగ్ సార్. 4 months లో 32 kgs వెయిట్ లాస్ అయ్యాను సార్. 4 నెలల్లో. ఇప్పుడు చాలా మందికి 6-7 నెలలు 8 నెలలు పట్టే రిజల్ట్ నీకు 4 నెలల్లోనే వచ్చింది. ఎలా జరిగింది ఇది? ఎవ్రీ బీటీపీలో ఉన్నాను సార్. 4 months బీటీపీలో ఉన్నాను, 4 months క్లబ్కి వెళ్ళాను. ఆల్ సప్లిమెంట్స్ ఏదైతే కోచ్ చెప్పారో, కోచ్ చెప్పింది సూచన తప్పకుండా ఫాలో అయ్యాను సార్. అండ్ ఈ కమ్యూనిటీలో ఏదైతే మీరు టాపిక్స్ చెప్తున్నారు ఇవన్నీ కూడా బాగా సపోర్ట్ అయింది సార్. దీనివల్ల 4 నెలల్లో 32 kgs తగ్గడం అనేది నా సపోర్ట్. 4 months లో 32 kgs, 8 months 9 months టార్గెట్. అది యాక్చువల్ గా చెప్పాలంటే 3-4 కిలోలు నెలకే మేము గ్యారంటీ ఇచ్చేది. ఈయన డబుల్ తగ్గాడు. దీనికి కారణం ఒకటే, 3 నెలలు కోచ్ చెప్పింది మానలా, 3 నెలలు ఆల్ సప్లిమెంట్స్ యూజ్ చేశారు. అండ్ ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈజ్ అన్ ఆటో డ్రైవర్. వెంకటేశ్వరరావు, నువ్వెందుకు తగ్గాలనుకున్నావు? ఒక ఆటో డ్రైవర్గా ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లకు మామూలుగానే కొన్ని అలవాట్లు ఏమిటి ఉంటాయి కదా, లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండదు, నైట్ నిద్ర ఉండదు, అయినా కూడా ఎందుకు తగ్గాలనిపించింది నీకు? సార్ 105 kgs ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఆయాసం గురక వస్తుంది సార్. బాగా ఇబ్బంది అనిపించినప్పుడు డాక్టర్ బరువు తగ్గమంటే రకరకాలుగా ఉందాక మీరు అన్నట్టుగా ట్రై చేశాను. సో మజిల్ లాస్ అయి నీరసం వచ్చింది కాబట్టి వెయిట్ లాస్ అవ్వలేదు సార్. సో నాకు తెలిసిన ఒక పర్సన్ సుఖీబాబులను వెయిట్ లాస్ అవడం ద్వారా ఆ పర్సన్ రిజల్ట్ చూసి నేను కూడా వచ్చి బరువు తగ్గడం జరిగింది సార్. నేను తగ్గడమే కాదు, నా ఫ్యామిలీ మొత్తం కూడా వెయిట్ లాస్ అయ్యారు అండ్ మంచి హెల్త్ వచ్చింది సార్. సూపర్. ఒకసారి గట్టిగా క్లాస్ కొడతారా? గట్టిగా క్లాస్ పెట్టాలా? ఎందుకంటే నో బ్యాక్గ్రౌండ్, చదువు లేదు, కాకపోతే ఆ డాక్టర్ చెప్పారు ఇది నువ్వు తగ్గపోతే నీకు ఇబ్బంది అని చెప్పారు. సీరియస్ గా చెప్పినట్టు ఆల్ సప్లిమెంట్స్, సుఖీబాబులో ఏ సప్లిమెంట్స్ అయితే మేము చెప్తామో ఎందుకు అని ఆలోచించకుండా, డబ్బులు ఖర్చు అని ఆలోచించకుండా తాగారు కాబట్టి, వాడారు కాబట్టి 4 నెలల్లో 32 కిలోలు దగ్గర. ఇంకో రిజల్ట్ కూడా చూపిస్తాను. స్కిన్ టైట్ అవుతుంది, మజిల్ ఫామ్ అవుతుంది, ఇంచ్ లాస్ జరుగుద్ది, వేలాడుతూ ఎక్కడ వేలాడుతూ 32 కిలోలు దగ్గర అతను వేలాడు. నవ్య మేడం, షీ లాస్ట్ 32 kgs ఇన్ ద స్పాన్ ఆఫ్, ఆమె చదివి మాట్లాడిస్తాను. బిఫోర్ సుఖీబాబుకి రాకముందు 87 కిలోలు ఆమె, బట్ ఇప్పుడైతే 58 కిలోలు. ఒకసారి నవ్య గారిని స్పాట్ లైట్ చేయి. ఉన్నారా నవ్య మేడం? ఉన్నారా? ఫోటో తీసి సో గుర్తుపెట్టుకోండి, ఆ ఫోటోని మనిషిని చూపిస్తాను. మేడం లేకండి, లేచి నుంచోండి, కనిపించాలిగా, ఇంకా ఫిజిక్ కూడా కనిపించాలి, జనాలకి అర్థం కావాలి కదా. ఎంత తగ్గారమ్మా? 32 కిలో తగ్గాను సార్ 4 months లో. సూపర్. ఎందుకు తగ్గాలనిపించింది 4 months లో 32 కిలోలు? నువ్వు మాటలు కాదు, అది కూడా ఒక లేడీకి చాలా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. బట్ అయినా కూడా 4 months లో 32 kgs వెయిట్ లాస్ ఎలా అయ్యావు? ఎందుకు తగ్గాలనిపించింది? సార్ నాకు 10 years నుంచి చాలా లేడీస్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నాను సార్. ఎక్కడికి వెళ్ళినా వెయిట్ లాస్ అవ్వమనే వాళ్ళు. ఎప్పుడైతే ఇక సుఖీబాబు కమ్యూనిటీకి వచ్చానో కోచ్ గైడెన్స్ లో విత్ ఇన్ 5 months లో 32 kgs వెయిట్ లాస్ అయ్యాను సార్. సో ఇంతకుముందు ఏమైనా ప్రయత్నం చేసావు వెయిట్ లాస్ కి? చేశాను సార్. 2 months చేసేదాన్ని, మళ్ళీ 3rd month నుంచి మళ్ళీ ఫుడ్ తీసుకుంటా ఉండేదాన్ని సార్. డైట్ అలా చేయదని తెలిసేది కాదు. ఎప్పుడైతే సుఖీబాబు కమిటీ కోచ్ ఆల్ సప్లిమెంట్స్ ఇచ్చేసాను సార్ నేను.
వెరీ గుడ్. హ్యాపీయా? చాలా హ్యాపీ సార్. వెరీ గుడ్, సూపర్. ఓకే, నువ్వు అలానే నుంచోని ఉండే, కాసేపు నుంచో, ఏం పర్లే. ముద్ర పోయినా ఒకసారి నువ్వు నుంచో, కూర్చున్నావు కదా, వాళ్ళకి జనాలకు కనబడడానికి వెళ్ళు, నీ ఫిజిక్ కనిపించాలి అందరికీ కూడా. ఆయన యాక్చువల్గా వెయిట్ లాస్ అయిన తర్వాత 32 kgs వెయిట్ లాస్ అయిన తర్వాత ఆయన ఫోటో ఇది. వీళ్ళిద్దరికీ నేను ఏం చెప్పలే, ర్యాండమ్గా తీసుకున్నాను. ఓకే, గుడ్, సూపర్. కూర్చోండి మా, కూర్చోండి. ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకొక పర్సన్ చూపిద్దాం, బ్లెస్సన్. ఈయన పేరు జూనియర్ సర్వానంద్ అనమాట, ఇంకంతే. ఒకసారి ఆయన బిఫోర్ ఆఫ్టర్ ఫోటో చూపించు, ఫుల్ ఫోటో కూడా ఉంటే చూపించు ఒకసారి. సుఖీబాబుకి రాకముందు ఇలా ఉండేవి అతను, బట్ సుఖీబాబు ఒకసారి నువ్వు లేచి నుంచో. ఓకే, ఎంత తగ్గావు లెసన్? 14 kgs తగ్గింది సార్. 15 kgs ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 4 months లో తగ్గింది. 4 నెలల్లో 15 కిలోలు తగ్గాడు. ఇంచ్ లాస్ ఎంత జరిగింది నీకు? నా 38 నుంచి 32కి వచ్చింది సార్ నడుము సైజు. 38 నుంచి 32కి వచ్చింది. ఏమైనా స్కిన్ లూజ్ అవటం కానీ అట్లా ఏమైనా జరిగిందా? లేదు సార్, స్కిన్ లో గ్లో వచ్చింది. మళ్ళీ 4 years నుంచి అదే మెయింటైన్ చేస్తున్నాను. ఇంకా నా ఏజ్, నా మెటబాలిక్ ఏజ్ రెండు ఈక్వల్ గా మ్యాచ్ అయింది సార్. అండ్ మజిల్ స్ట్రెంగ్త్ కూడా బాగా పెరిగింది. అదే మెయింటైన్ చేయగలుగుతున్నాను సార్. వెరీ గుడ్. సో ఒకప్పుడు ఈయన వచ్చినప్పుడు సుఖీబాబుకి 15 kgs ఓవర్ వెయిట్ తో చాలా ఇబ్బందులతో వచ్చేవాడు. బట్ ఇప్పుడు క్రికెట్ ఆడేస్తున్నాడు, రకరకాల. ఈయన బ్యాక్గ్రౌండ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్ లో ఉంటారు. బట్ ఎప్పుడైతే సుఖీబాబుకి వచ్చారో వెయిట్ లాస్ అయ్యారు, హెల్తీగా ఉన్నారు. వాళ్ళతో ఉండే వాళ్ళ కొలీగ్స్ పిచ్చి పిచ్చి డైట్లు అన్ని తింటారు, ఏది పడితే అది తాగుతాడు, కానీ ఈయన హెల్త్ ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా చూపిస్తాను. మేక తిరుపతమ్మ గారు, తన బిఫోర్ ఆఫ్టర్ ఫోటో చూపించు మేడం. స్పాట్ లైట్ చేయండి మేడం గారు. ఓకే మేడం, మాట్లాడండి. మీకు బిఫోర్ ఆఫ్టర్ ఫోటో పంపించారా? పంపించాను సార్. ఓకే, ఎంత బరువు తగ్గారు మీరు? ఎన్నాళ్ళ క్రితం ఎంత బరువు తగ్గారు? సార్ కమ్యూనిటీలోకి వచ్చి, నా పేరు తిరుపతమ్మ, నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చి 4 years అవుతుంది. 3 months లో 10 kgs వెయిట్ లాస్ అయ్యాను సార్. సో వెయిట్ లాస్ అవ్వడంతో పాటు నాకు పీసీఓడి ప్రాబ్లం కంట్రోల్ అయింది, పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేది. దాంతో పాటు నా స్కిన్ కూడా బాగా గ్లో వచ్చింది సార్. ఓకే, వెరీ గుడ్. షీ లాస్ 10 kgs విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 months. యాక్చువల్ గా తనకి స్కిన్ లో టైట్నెస్ బాగా కనిపించింది. ఎందుకంటే లేడీస్ లో లూజ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటది అండ్ బ్యాడ్ వాటర్ ఎక్కువ ఉంటది. బికాస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, వీటి వల్ల నీరు పెరిగిపోతా ఉంటది. ఫుల్ ఫోటో లేదా? ఫుల్ ఫోటో ఉందా? అది కూడా పంపించండి ఒకసారి. సుఖీబాబుకి రాకముందు తన పరిస్థితి ఇది, ఇలా ఉండేది. 3 పిల్లలు ఆమెకి, అలానే ఉండేది పిల్లలు తగ్గట్టుగా. ఇప్పుడు పెళ్లి కాలేదంటే నమ్మేస్తారు. నమ్ముతారా నమ్మరా? కాకపోతే ఎవరు మ్యాచ్లు చూడమాకండి. 3 పిల్లలు ఉన్నారు ఆమెకి, ఎవరు చూడమాకండి దయచేసి. ఓకే, ఫుల్ ఫోటో లేదమ్మా. ఓకే, సో రిజల్ట్స్ బాగున్నాయా? బాగున్నాయి అంటే చప్పట్లు కొడతారు ప్రతి ఒక్కరికి, వాళ్ళ నలుగురికి కూడా. ఇంకా బోల్డ్ ఉన్నాయి. సుఖీబాబాలో ఒక గని ఉంది. గని మీన్స్ లాట్ ఆఫ్ పీపుల్ తీస్తే వస్తానే ఉంటాయి. గుర్ర నాగేశ్వరం 38 kgs అట్టుంది ఆయన లాస్ అయింది. ఉన్నాడు ఆయన? ఒకసారి లేకోమన్న గుర్ర నాగేశ్వరం స్పాట్ లైట్ చేయండి. ఆల్ ద పీపుల్ ఎవరైతే సుఖీబాబాల క్లబ్బులు స్టార్ట్ చేశారో, ఎవరైతే ఆల్రెడీ కోచ్లు అయ్యారో, వీళ్ళందరూ నాకు ఒకప్పుడు నా కస్టమర్లు. వీళ్ళందరూ కూడా దే కేమ్ ఫర్ వెయిట్ లాస్. బట్ ఎప్పుడైతే వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు, పిచ్చి ప్రయత్నాలు, చెయ్యని ప్రయత్నాలు లేవు. ఎందుకంటే సుఖీబాబుకి వస్తే డబ్బులు ఖర్చు అవుతాయి, డబ్బులు ఖర్చు లేని ప్రయత్నాలు ఏమైనా చేద్దామని చెప్పి 100 రకాల ప్రయత్నాలు చేశారు. ఏ ప్రయత్నం కూడా రిజల్ట్ రాలేదు. బట్ సుఖీబాబుకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన ప్రయత్నం ఇక్కడ చాలా తొందరగా సఫలమైంది. ఒకసారి చూపిస్తా. గురునాగేశ్వరన్ ఉన్నాడా లేదా? అన్న నమస్కారం. ఒకసారి వెనక్కి వెళ్ళన్న. అది పరిస్థితి. ఒకప్పుడు పరిస్థితి అలా ఉండేది, పొట్ట గిట్ట మొత్తం అన్నీ ఉండేవి. బట్ ఇప్పుడైతే ఇప్పుడు ఒరిజినల్ చూడండి. ఎంత తగ్గా ఉన్నా సార్? 40 kilos సార్. ఎన్నాళ్ళల్లో? 6 months సార్.
6 నెలల్లో 40 కిలోలు తగ్గిపోయాడు ఆయన. ఇప్పుడు 6 నెలల్లో 40 కిలోలు తగ్గిపోయావు కదన్నా, ఏమేం చేసావు అన్న? 2 ముక్కలు చెప్పే. మరి 6 నెలల క్రమంలో నేను UDP-లో ఉన్నాను. కోచ్ ఏదైతే చెప్పారో అదే చేశాను. అలాగే మీ టాపిక్స్ నాకు బాగా ఉపయోగపడతాయి సార్. మీరు చెప్పే సప్లిమెంట్లు అన్ని కూడా నేను ప్రాపర్గా యూజ్ చేయడం వల్ల నేను 40 కిలోలు 6 నెలల్లో పెరిగాను. వీళ్ళ ఫ్రెండ్స్ ఇన్ని తెగ ఎక్కిరిచ్చేవాళ్ళు, చిల్లర కొట్టు ఇంది. వీళ్ళ ఫ్రెండ్స్ ఇన్ని తెగ ఎక్కిరిచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు నోరు మూసుకునేలాగా చేయగలిగినంత రిజల్ట్ వచ్చింది. తగ్గింది కూడా ఎప్పుడో, కానీ ఇప్పుడు చూసారా ఆయన ఇంచ్ లాస్ ఎలా ఉందో. బాగున్నాడు అతను కూడా. ఒకసారి ఆయన కూడా గట్టిగా క్లాప్స్ కొడతారు, కొట్టండి గట్టిగా. రికగ్నైజ్ చేయాలి కదా, చేస్తున్నారు మరి మీరు. బిఫోర్ ఇది సుఖీబాబు రాకముందు ఆయన పరువు, ఆయన పరిస్థితి ఇది. ఆయన ఆస్తి మొత్తం ఆయన పొట్టలోనే ఉంది. బట్ ఇప్పుడు డిశ్చార్జ్ చేసాం మొత్తాన్ని, డెలివరీ చేసేసి ఫ్రీగా ఒక 40 కిలోలు ఫ్రీ డెలివరీ. ఎప్పుడైతే స్కిన్ టైట్నెస్ వస్తుందో, కండ పెరుగుతుందో, కొవ్వు తగ్గుతుందో, చెడు నీరు తగ్గిపోతుందో, ఆటోమేటిక్గా స్కిన్ లో గ్లో రావటం, స్కిన్ టైట్ అవటం, యాంటీ ఏజింగ్ రావటం, వయసుకు తగ్గట్టుగా బాడీ కనిపించటం, ఇదంతా జరుగుతుంది. సో దిస్ ఈజ్ పాసిబుల్. డైటింగ్లు చేస్తే ఇవన్నీ జరగవండి, అర్థమైందా? తిండి మానేస్తేనో, ఉపవాసాలు చేస్తేనో, ఆకలి చంపుకుంటేనో ఇవన్నీ జరగవు. ఓకే, ఏం చేయాలో కొన్ని టిప్స్ చెప్తాను. మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ 1 వీక్లోనే ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఏ బెస్ట్ వెయిట్ లాస్, ఏం చేయాలో కొన్ని టిప్స్ చెప్తాను. ఫాలో అవుతారు మరి? ఎంతమంది ఫాలో అవడానికి రెడీగా ఉన్నారు? ఫస్ట్ పాయింట్ 70% 80-20 రూల్ ఫాలో అవ్వండి. 80% న్యూట్రిషన్, 20% ఎక్సర్సైజ్. అంటే ముందు ఫుడ్ మార్చాలి. ఓకే, ఏం మార్చాలి సార్? స్టార్ట్ విత్ ద షేక్స్. పొద్దున పూట హెల్దీ బ్రేక్ఫాస్ట్ కింద ఈ న్యూట్రిషన్ స్టార్ట్ చేయండి. ఈ షేక్ తాగితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటే సైడ్ ఎఫెక్ట్ ఒక్కటే వస్తుంది, బట్టలు లూజ్ అవుతాయి అంతే. అర్థమవుతుందా? బట్టలు లూజ్ అవుతాయి, ఇంచు లాస్ జరుగుతుంది, అది ఒక్కటే సైడ్ ఎఫెక్ట్. ఇంకా వేరే ఎఫెక్ట్లు ఏమి రావు, అన్ని గుడ్ ఎఫెక్ట్సే వస్తాయి, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు. అర్థమవుతుందా? సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు మార్చేయండి, షేక్తో స్టార్ట్ చేయండి. షుగర్ ఉన్న వాళ్ళు షేక్ తాగొచ్చా? తాగొచ్చు. బీపీ ఉన్న వాళ్ళు తాగొచ్చా? తాగొచ్చు. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు తాగొచ్చా? తాగొచ్చు. ఒకవేళ 20 రకాల బిళ్ళలు వేసుకుంటున్నాం సార్, నాకు డాక్టర్లు రకరకాల బిళ్ళలు ఇచ్చారు, అవి వాడుకుంటే ఇవి వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. డాక్టర్ కొంతమంది నన్ను అడుగుతారు, మేము చాలా బిళ్ళలు వేస్తున్నాం, మేము ఏం చెప్పినా డాక్టర్ చెప్తేనే వాడతాం, డాక్టర్ చూపించుకొని వాడుకోవచ్చా? చూపించుకొని వాడుకోండి. అర్థమైందా? డాక్టర్ చూపించుకొనే వాడుకోండి. డాక్టర్ వాడమంటే వాడుకోండి, వద్ద ఓకే. సో మీరు చేయాల్సిన ఫస్ట్ పని 7 days లో వెయిట్ లాస్ అవ్వాలంటే మార్నింగ్ టిఫిన్ ఆపేయాలి, పొద్దున పూట ఈ షేక్ తాగాలి. మధ్యాహ్నం పూట మీరు తినాల్సింది ఏంటంటే బ్రౌన్ రైస్ తక్కువ, కర్రీ ఎక్కువ తినండి. నైట్ డిన్నర్ 8 లోపల కంప్లీట్ చేయండి. ఫస్ట్ 1 week లో మీకు రిజల్ట్ రావడానికి చేయాల్సిన టిప్స్ చెప్తాం. రెండోది, మీరు నెక్స్ట్ 7 days లో మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే వాటర్ ఇంటేక్ పెంచండి. వాటర్ బాగా తాగాలి. తాగుతున్నారు మంచినీళ్ళు? కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది నాకు చెప్పేది ఏంటో తెలుసా? 10 మందితో నేను మాట్లాడితే 9 మంది దే డోంట్ టేక్ ఎనఫ్ వాటర్. తాగరు, మంచినీళ్ళు తాగరు. గుర్తు వస్తే తాగుతారు, దాహం వేస్తే తాగుతారు, తాగాలనిపిస్తే తాగుతారు, లేకపోతే అన్నం తినేటప్పుడు తాగుతారు. కొలత పెట్టుకొని తాగాలి. మూడోది, 80% న్యూట్రిషన్ అన్నాను కదా. మూడోది, స్టార్ట్ చేసిన ఫస్ట్ 1 week లోనే మీకు రిజల్ట్ రావాలంటే జంక్ అంతా వదిలేయండి. జంక్ అంటే స్వీట్స్ తింటాం, వేపుళ్ళు తింటాం, చక్రాలు, చెక్కలు, జంతికలు, కాజాలు, సమోసాలు, పిజ్జాలు, వీటన్నిటిని ఆపండి ఒక వారం రోజులు. అర్థమైందా? నేను చాలా మంది కౌన్సిలింగ్లో చెప్తాను, ఇన్నాళ్ళు తిన్నారు, ఇక ముందు తింటారు, కొన్నాళ్ళు ఆపొచ్చు కదా. కరెక్టా కాదా? ఇప్పుడు కొంతమంది నా 50 ఏళ్ళ వయసులో వస్తారు, 50 ఏళ్ళ వరకు తెగ తిన్నారు. ఆ తర్వాత దేవుడు 70-80 ఏళ్ళు ఆయుష్ ఇస్తే అప్పుడు దాకా తింటారు. మధ్యలో కొన్నాళ్ళేగా, ఒక 10 కిలోలు తగ్గాలంటే ఒక 3 నెలలు, ఒక 20 కిలోలు తగ్గాలంటే ఒక 6 నెలలు, ఒక 5-6 నెలలు ఒక 5-6 నెలలు 20 కిలోలు తగ్గాలి. ఒక 5-6 నెలలు ఆపితే ఆ తర్వాత దేవుడు ఇంకో 30 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు అనుకో, 30 ఏళ్ళు శుభ్రంగా తినొచ్చుగా. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టే అని చెప్పి? కొన్నాళ్ళు ఆపితే తప్పే ఉంది. ఇప్పుడు దాకా తిన్నాం, ఇక ముందు తింటాం. కొన్నాళ్ళేగా మధ్యలో గ్యాప్ ఇస్తున్నాం. ఈ కొన్నాళ్ళకి గ్యాప్ ఇవ్వలేదనుకో
జీవితకాలం తినకుండా ఉండే పరిస్థితి వస్తుందేమో. రేపొద్దున షుగర్ వచ్చిందనుకో నువ్వు స్వీట్ తినలేవు జీవితకాలం. రేపొద్దున బీపీ టచ్ అయిందనుకో నువ్వు కొత్త ఆవకాయ తినలేవు. కొత్త ఆవకాయలు వస్తున్నాయి కదా, తినలేవు, నువ్వు తినలేవు. తింటే బీపీ రైజ్ అవుతాయి. పచ్చళ్ళు తినలేవు. రేపొద్దున హార్ట్ అటాక్ వచ్చిందనుకో చూసి చూసి తినాల, అవునా కాదా? రేపొద్దున కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకో బరువు తగ్గితే ఇంకా భారం వస్తుంది. కొన్నాళ్ళు సుఖీభవాలో నేను గ్యారంటీగా చెప్తున్నాను, నేను చెప్పినట్టు ఫాలో అవుతే నెలకు 3-4 కిలోలు ఆడతా పడతా తగ్గిపోతుంది, డౌటే లేదు. రాసి పెట్టుకున్నా అంతే. 3-4 kgs పర్ మంత్. సుఖీభవ ఆల్వేస్ అండర్ ప్రామిస్ ఓవర్ డెట్. తక్కువ చెప్తాం, మీరు రిజల్ట్స్ విన్నారు కదా. 3 నెలల్లో 4 నెలల్లో 30 కిలోలు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. సాధ్యమే. ఎందుకంటే వాళ్ళు బీటీపీలో ఉంటారు, సప్లిమెంట్స్ వాడతారు. మేము ఏం చెప్తే అది ఫాలో అవుతారు, దాన్ని బట్టిగే రిజల్ట్ వస్తుంది. ఓకే. 4వ పని మనం చేయాల్సిన పని 1 week లో వెయిట్ లాస్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు షేక్స్ తాగుతూ ఈ ఫుడ్ మార్చుకున్నారు, వాటర్ తాగుతున్నారు కాబట్టి ఇప్పుడు వాకింగ్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ షేక్స్ తాగటం వల్ల వెయిట్ లాస్ జరుగుతుంది, ఎందుకంటే లో క్యాలరీ ఫుడ్ డిజైన్ చేశాం కాబట్టి. ఇప్పుడు వాకింగ్ చేయటం వల్ల ఇంకా ఎక్స్ట్రా క్యాలరీస్ బర్న్ అవుతాయి, రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ 1 week లోనే యూ కెన్ అబ్జర్వ్ ద రిజల్ట్స్. 1 week లోనే, ఒక్క వారంలోనే. ఆ మాటకు వస్తే ఫస్ట్ 3 రోజుల్లోనే మీకు అర్థమైపోతుంది తేడా, 3 రోజుల్లోనే. ఓకే. 4వ పాయింట్, లాస్ట్ పాయింట్, మీకు నిజంగా వెయిట్ లాస్ కావాలి, కంపల్సరీగా స్టార్ట్ చేసిన ఫస్ట్ వీక్ లో నుంచే రావాలి అంటే ఎవరు కూడా ఈ కమ్యూనిటీని మొదలవుతారు. కమ్యూనిటీ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక కమ్యూనిటీ. ఇక్కడ సుఖీభావకు వస్తున్నారు ప్రతిరోజు పొద్దున్నే ఒక 100 మంది, 200 మంది, 1000 మంది, 2000 మంది ఇలా వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒకే మనసుతో వస్తారు. ఏంటది? బరువు తగ్గాలి. కరెక్టా? ఈ మనసుతో వస్తారు కాబట్టి రిజల్ట్ వస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కమ్యూనిటీ వల్ల బెనిఫిట్ ఉంటుందా లేదా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. మీ అందరి ఇళ్లలో గుళ్ళు దేవుళ్ళు ఉన్నారు కదమ్మా. అందరి ఇళ్లలో దేవుడి గదులు ఉన్నాయా? అందరి ఇళ్లలో, మా ఇల్లులో దేవుడి గది ఉంది, దేవుడి ఫోటోలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి అన్న వాళ్ళు చేతుతారా? అందరి ఇళ్లలో ఉండుంటాయి కదా. అందరి ఇళ్లలో దేవుడు ఉన్నాడు. మళ్ళా మనం పని కట్టుకుని టెంపుల్కి ఎందుకు వెళ్తాం? అదే దేవుడు అక్కడ కూడా కదా. తిరుమలకి వెళ్తే కూడా వెంకటేశ్వర స్వామి, ఇక్కడ కూడా మన ఇంట్లో కూడా ఆ బొమ్మే ఉంటుంది, ఆ దేవుడే ఉంటాడు. మళ్ళీ పని కట్టుకొని ఎందుకు వెళ్తాం? ఒకసారి ఆలోచించండి. ఏ గుడికి వెళ్తే కూడా ఆ దేవుడే కదా ఉండేది. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఏంటంటే ఒక లైక్ మైండెడ్ పీపుల్ ఆ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు అందరు నాకు మంచి జరగాలి, నేను దీవించబడాలి అని కోరుకొని ఒకే మాటతో వస్తారు. అక్కడి అదే లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి అక్కడ అది నెరవేరడం స్టార్ట్ అయింది. ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమందికి ఒక సెంటిమెంట్, చిలుకూరు వెళ్తే వీసా వచ్చేస్తుంది, అమెరికా వెళ్ళిపోవచ్చు. నిజమేనా? కొంతమంది వెళ్ళిపోతారు వీసా దేవుడు అని. అక్కడ వినాయకుడు, ఇంట్లో కూడా వినాయకుడే ఉండేది. కానీ చిలుకూరు టెంపుల్కి వినాయకుడే బాలాజీ. చిలుకూరులో కూడా వెంకటేశ్వర స్వామి, ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఉండేది. మరి అక్కడికి ఎందుకు వెళ్తారంటే అక్కడికి వెళ్తే అందరూ మనసులో ఏం పెట్టుకుంటారు? నాకు వీసా రావాలి అనుకుంటూ వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు అదే వాతావరణంలో ఉంటుంది కాబట్టి ఆ కమ్యూనిటీలో ఉన్నప్పుడు అద్భుతం జరుగుతుంది. అర్థమవుతుందా క్లియర్గా? ఎంతమందికి అర్థమవుతుంది? అలాగే మీరు ఎప్పుడైతే ఈ కమ్యూనిటీలో ఉన్నారో ఇక్కడ అందరూ ఒకే మైండ్తో వస్తారు. నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను బరువు తగ్గాలి, నేను హెల్త్ ఇంప్రూవ్. ఈ మైండ్తో ఉన్నప్పుడు ఒకే అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి రిజల్ట్ కూడా అంతే వస్తుంది. ఇంట్లో ఉన్నారంటే ఈ మైండ్ ఉండదు. ఇంట్లో మీ ఆవిడ అంటది, పెసరట్టు తిన ఈ రోజుకి, నేను చేశా కదా, అట్లన్నీ వేస్ట్ అయిపోతాయి, పిండి అంతా వేస్ట్ అయిపోద్ది అంటది. అది పాజిటివ్ అట్మాస్ఫియరా, పాజిటివ్ కమ్యూనిటీయా? లేకపోతే మీ అమ్మ అంటది, అయ్యో మా అబ్బాయి అసలు ఏం తినట్లేదు, అయ్యో చిక్కిపోతున్నాడు, కొంచెం పెడితే బాగుండని తోసి పెట్టుద్ది, అయిపోయా. అంతేనా కాదా? అవునా కాదా? ఇంట్లో ఆ కమ్యూనిటీ ఉండదంటే. ఇంటిల్లి పాది షేకులు తాగుతుంటే ఆ కమ్యూనిటీ ఉంటుంది గ్యారంటీగా. ఇంట్లో ఒకరు షేక్ తాగి ఇంకోళ్ళు ఇడ్లీ తింటుంటే ఆ కమ్యూనిటీ ఉండదు. అందుకని మీరు ఎప్పుడు కూడా ఇళ్లలో కూర్చొని షేక్ తాగి బరువు తగ్గాలని ఆశపడొద్దు. ఆశ అడియాసే. క్లబ్కి వస్తేనే రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే లైక్ మైండెడ్ పీపుల్ అందరు షేక్ తాగుతాం, అందరు రిజల్ట్ తీసుకుంటుంటారు, అందరికి బరువు తగ్గుతూ ఉంటారు, వాళ్ళు ఇంచు లాస్ అవుతూ ఉంటారు, వాళ్ళు హెల్త్ రిజల్ట్ షేర్ చేస్తుంటారు. దానివల్ల యూ కీప్ ఆన్ మోటివేటింగ్. ఎప్పుడు కూడా నువ్వు మోటివేట్ అయిపోతా ఉంటావు, నేను కూడా తగ్గాలి. రెండోది లాస్ట్ పాయింట్, ఒక పర్సన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 1 week నుంచే రిజల్ట్ రావాలంటే కోచ్ ఉండాలి. కంపల్సరీ కోచ్ ఉండాలి. సుఖీభావలో మీ అదృష్టం, మీకు అందరికీ ఫ్రీ కోచ్ ఉన్నారు. డబ్బులేం కట్టట్లా, మీరు కేవలం ప్రొడక్ట్ మాత్రమే వాడుతున్నారు. కోచింగ్ ఫ్రీ. ఎంతమందికి మీ కోచ్ ఉన్నారు? హ్యాండ్ రైస్ చేస్తారా? ప్రతి ఒక్క కస్టమర్కి ఒక కోచ్ ఉండాలి. ప్రతి ఒక్క కస్టమర్కి దే విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. వాళ్ళు మీ గురించి ఆలోచిస్తారు, మీకు మంచిగా గైడ్ చేస్తారు.
నీకు ఆకలి అనిపిస్తే ఏం చేయాలో చెప్తారు, నీకు నీరసం అనిపిస్తే ఏం చేయాలో చెప్తారు, మీరు బరువు తగ్గపోతే ఏం చేయాలో చెప్తారు, బాగా తగ్గడానికి ఏం చేయాలో టిప్స్ చెప్తారు. అండ్ యునో సుఖీభావాలో ఉన్న ప్రతి ఒక్క కోచ్ ఒకప్పుడు మీలా కస్టమర్సే. వాళ్ళెవరు కూడా వ్యాపారం కోసం రాల, జస్ట్ దే బికమ్ ఎ కస్టమర్. ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే కస్టమర్ గా వాళ్ళు రిజల్ట్ తీసుకున్నారో, నేను 10 మందికి ఎందుకు సహాయం చేయకూడదని కోచ్ చేయాలి. దే నో బెటర్, నీకంటే చాలా బాగా మా కోచెస్ కి తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు నా కస్టమర్లు వాళ్ళందరూ. సుఖీభావాలో ఎన్ని క్లబ్లు అయితే ఉన్నాయో 62 క్లబ్బులు ఇప్పుడు ఆపరేట్ అవుతున్నాయి, ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కానీ నాతో ఉన్న వాళ్ళు. ఈ 62 క్లబ్బులు ఓనర్లు కూడా ఒకప్పుడు కస్టమర్లే. అండ్ కొన్ని వేల మంది కోచెస్ ఉన్నారు సుఖీభావాలో, ఈ వేల మంది కోచెస్ కూడా నా కస్టమర్లే. వాళ్ళందరు కస్టమర్ గా బరువు తగ్గి కోచ్ అయ్యారు. సో వాళ్ళకంటే బాగా ఎవరికి తెలుసుద్దండి? మిమ్మల్ని ఎలా బరువు తగ్గించాలో అనుభవం ఉన్న పేషెంట్ కి తెలుసుద్ది డాక్టర్ కంటే ఎక్కువ. అవునా కదా? ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఒకప్పుడు మీలాగే వచ్చారు బరువు తగ్గడానికి, ఇప్పుడు స్లిమ్ గా నీట్ గా తయారయ్యారు. ఇప్పుడు వాళ్ళు చక్కగా గైడ్ చేస్తారు మిమ్మల్ని, ఎలా బరువు తగ్గొచ్చు, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవుతావు, ఏం చేయకపోతే ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వవు చెప్తారు. సో ఒక కోచ్ గైడెన్స్ తో ఈ కమ్యూనిటీలో 70 to 80% న్యూట్రిషన్, 20% ఎక్సర్సైజ్ ఫాలో అవుతూ, లాస్ట్ పాయింట్, తొందరగా బరువు తగ్గాలని మీరు చేయాల్సిన ఇంకొక పని, రెస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఎబో, నేను బరువు తగ్గనేమో అనే ఫీలింగ్ వదిలిపడండి. పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. కొంతమంది అంటారు నేను తగ్గనులే సార్, ముందే ఫిక్స్ అయిపోతారు నేను తగ్గను సార్. ఆల్రెడీ చాలా ప్రయత్నాలు చేశాం సార్, మనకి ఎక్కడ జరగల. అన్ని ప్రయత్నాలు పిచ్చి ప్రయత్నాలు, అసలైన ప్రయత్నం ఇదే. అర్థమవుతుందా? మైండ్ లో ఫిక్స్ అవ్వమాకండి. ముందల నేను ఎందుకు తగ్గను అని మీరు కూడా అనుకోవాలి. పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. నేను ఒక పక్కన 15 రకాల సప్లిమెంట్లు ఎత్తా, ఏం తగ్గుతాం, డబ్బులు ఖర్చు అనుకుంటే వేసుకున్నాం అనుకో, ఇంకేడొస్తుంది రిజల్ట్? వస్తుందా? రిజల్ట్ వచ్చుద్దా? మీరు ఒకసారి ఆలోచించండి. ఎన్నాళ్ళు వాడాలో, ఈ డబ్బులు ఖర్చు బాగా అవుతుంది, ఎన్నాళ్ళు వాడు అనుకుంటూ తాగామనుకో, 2 నెలలు రావాల్సిన రిజల్ట్ 6 నెలలకు వచ్చుద్ది. నువ్వు అనుకో మాకు ముందల. కొంతమందికి ఎంత కంగారు అంటే రాత్రి పడుకొని పొద్దున్న లేవో కానీ వెయిట్ మిషనే చూస్తూ ఉంటారు. ఎంత కంగారు అంటే మామూలు కంగారు కాదు. ఒక 6 కిలో బరువు తగ్గారో తెల్లారు లేవగానే ఇంకా మామూలుగా ఉండదు. ఒక 6 కిలో పొరపాటున బరువు పెరిగినట్టు కనిపించిందా ఎంత కృంగిపోతారో. అన్నాళ్ళు ఎలా బరువు పెరిగారో నాకు అర్థం కాదు. డోంట్ ఏమంటారు, ఎగ్జైట్ అవ్వమాకండి, అనవసరంగా ఎగ్జైట్ అవ్వమాకండి. నిదానంగా తగ్గుతారు. మీరు షేకులు కరెక్ట్ గా తాగండి. సుఖీభావాలో ఏం చెప్తే అది ఫాలో అవ్వండి. రెస్ట్ ఆల్ వీ విల్ టేక్ కేర్. మేము చూసుకుంటాం మిమ్మల్ని ఎంత బరువు తగ్గించాలో అంత తగ్గిస్తాం, గ్యారంటీ. మీరు రాసి పెట్టుకోండి అంతే. మీరు ఒకవేళ 50 కిలోలు తగ్గాలా, అంతా తగ్గిస్తాం. మీరు ఒకవేళ 100 కిలోలు తగ్గాల్సింది ఉందా, 170 ఉన్నారు, 70 ఉండాలా, 100 కిలోలు కూడా తగ్గిస్తాం, గ్యారంటీ. రాసి పెట్టుకోండి అంతే. భయపడమాకండి. ఒక వారం రిజల్ట్ వచ్చినా, ఒక వారం రాకపోయినా కంగారు పడమాకండి. ఒక రోజు రిజల్ట్ వచ్చినా, ఒక రోజు రాకపోయినా కంగారు పడమాకండి. మీరు షేక్స్ తాగండి, సప్లిమెంట్స్ వాడండి, వాటర్ తాగండి, మీ పని మీరు చేయండి. లోపల బాడీ దాని పని చేసుకుంటే వెళ్ళిపోదు. నేను ఎందుకు తగ్గను అనుకోండి, ఎందుకు నేను తగ్గుతాను అని భయపడమాకండి. అర్థమవుతుందా? భయపడటం వల్ల ఏమి సాధించలే. బాధపడతాను, కంగారు పడితేనే నిదానంగా. సుఖీభావాలో కొన్ని వేల మంది తగ్గారు, మీరు తగ్గుతారు, అందరు తగ్గుతారు, గ్యారంటీ. నో జెండర్ తో సంబంధం, లేడీయా జంట, చిన్న వయసా పెద్ద వయసా సంబంధమే లేదు, అందరూ బరువు తగ్గుతారు. కాబట్టి జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్ నమ్మండి అంతే. సరేనా? అర్థమైనా మీకు అందరికీ కూడా? ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చారో దయచేసి పిచ్చి ప్రయత్నాలు చేయదు. ఈ షేక్స్ తాగుతూ మంచిగా ఒక కోచ్ గైడెన్స్ తో కనుక తీసుకుంటే సూపర్ రిజల్ట్ ఫస్ట్ 1 week లోనే వచ్చేది. చూద్దాము, స్టార్ట్ చేయండి. 1 week లో మీ ఎక్స్పీరియన్స్ నేను కూడా మాట్లాడిస్తాను, సరేనా? అండ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను ఇప్పుడు 4-5 చూపించింది, రేపు 4-5 తారీఖుల్లో ఒక 1000 మంది వస్తున్నారు. వాళ్ళందరూ కూడా బరువు తగ్గిన వాళ్ళే. సో మనకి 4వ తారీఖు సుఖీభావ లైఫ్ స్టైల్ డే ఉంది, అలానే 5వ తారీఖు కూడా లైఫ్ స్టైల్ డే ఉంది. కాబట్టి రెండింటికి రావక్కర్లా, మీరు ఒకదానికే రావాలి. దేనికి రావాలనేది మా కోచెస్ మీకు చెప్తారు. 4వ తారీఖు రావాలా, 5వ తారీఖు రావాలనేది మా కోచెస్ మీకు చెప్తారు. గుంటూరు వాళ్ళు చేయొద్దండి, గుంటూరు వాళ్ళు ఓన్లీ గుంటూరు చుట్టుపక్కల వాళ్ళు చేయొద్దండి. మీరు అందరు గుంటూరేనా? చేయొద్దండి. గుంటూరు వాళ్ళు అందరూ రావాల్సిన రోజు ఎప్పుడు అంటే 5వ తారీఖు. బయటూరులో చేయొద్దండి. బయటూరులో మాచెల్ల, నర్సరావుపేట, వినుకొండ, బయటూరులో అందరూ రావాల్సిన రోజు 4వ తారీఖు. గుంటూరు వాళ్ళు 5వ తారీఖు రావాలి, గుంటూరు. అండ్ మిగతా ఊర్లో అందరూ 4వ తారీఖు రావాలి. ఇంకా వివరంగా మీ కోచెస్ ఎప్పుడు రావాలని చెప్తారు, దాని ప్రకారం ప్లాన్ చేయండి.
ఎందుకంటే సుఖీభావాలు అతి పెద్ద ఫెస్టివల్ ఇది, లైఫ్ స్టైల్ డే అనేది 2 నెలలకు ఒకసారి జరుగుతుంది, నెల జరగదు, 2 monthsకి ఒకసారి జరుగుతుంది. సో మీకు ఎన్ని పనులున్నా పక్కన పెట్టేయండి. వస్తారా మీరు అందరు కూడా? సుఖీభావ ఉత్సవం, పొద్దున్నే షేక్ ఇస్తాం, సూపర్ షేక్. అలాగే ఆఫ్టర్నూన్ మంచి లంచ్ ఇస్తాం, సూపర్ ఈవెంట్ జరుగుద్ది. కంపెనీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి, సైన్స్ ఏంటి, డాక్టర్లు ఏంటి, టెక్నాలజీ ఏంటి, వాడిన వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయి, అండ్ గెస్ట్ స్పీకర్ రాబోతున్నారు 16 ఏళ్ళ నుంచి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడుతున్న వాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా వినొచ్చు. అండ్ యునో ద బెస్ట్ ఏమంటారు, ద బెస్ట్ ఈవెంట్ చూసి వెళ్తారు మీరు గ్యారంటీగా. అంటే ఏమాత్రం బోర్ కొట్టదు, మంచి ఈవెంట్ జరుగుద్ది. వస్తున్నారా మీరు అందరు కూడా? టికెట్స్ తీసుకోవాలి. అండ్ రెండవది, రేపు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే హెర్బల్ లైఫ్ కంపెనీ ఒక కొత్త ఫ్లేవర్ లాంచ్ చేసింది. ఎవరికైనా ఐడియా ఉందా? డేట్స్ క్యారమెల్. రేపు అన్ని సుఖీభావ క్లబ్బుల్లో కొత్త ప్రోడక్ట్ లాంచ్ ఉంది. అందరికీ శాంప్లింగ్ ఇస్తాం రేపు మార్నింగ్. మీ ఫ్రెండ్స్ని చుట్టాలని కూడా ఇన్వైట్ చేయండి. చేస్తారా? ఫ్రీగా ఇస్తాం. ఫ్రీ అయితే ఓకే సార్ అన్న వాళ్ళు చేస్తారా? ఫ్రీ అయితే ఓకే సార్, పిలుస్తాం సార్. అందరు పిలుచుకోవచ్చేయండి, అందరినీ కూడా. పిలుస్తారా పిలవరా? పిలుస్తారా? పిలుస్తారా? పిలుస్తారు. ఫ్రెండ్స్ని పిలవచ్చు సార్, ఆలోచన సార్. అందరూ కూడా రేపు మార్నింగ్ ప్రొడక్ట్ లాంచ్ ఉంది, డేట్స్ క్యారమెల్. అండ్ కొత్త ప్రోడక్ట్ అన్ని క్లబ్బుల్లో కూడా షేక్ శాంప్లింగ్ ఇస్తాం. అండ్ మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఇన్వైట్ చేసి తీసుకొచ్చేయండి. రేపు ఒక్క రోజుకి ఇడ్లీ అట్టు బంద్ కరో, షేక్స్ లేనే के लिए బోలో. సరేనా? రోజు ఇడ్లీ అట్లు తింటారు కదా మీ ఫ్యామిలీ మెంబర్స్, ఈ ఒక్క రోజుకి ఆపమని చెప్పి రేపు పిలుచుకోవచ్చండి అందరినీ కూడా. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎనీ బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఏమైనా ఉన్నాయా? బర్త్డేస్, మ్యారేజ్ డేస్, ఎనీథింగ్? ఒకసారి హ్యాండ్ రైస్. ఎవరైనా బర్త్డేలు కానీ మ్యారేజ్లు కానీ ఉన్నాయమ్మా? ఉంటే హ్యాండ్ రైస్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో మార్నింగ్. టేక్ కేర్, బాయ్. అందరూ అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ ఆల్. Thank you so much, sir. Thank you, sir.